అన్నాడు. నేను చల్లగా గాలి వస్తుందేమో అనుకున్నా. తీసుకెళ్ళి రేకులు ఇంట్లో పడేసాడా, కుక్కర్లా ఉడికిపోయాం బ్రో. సరే అది అయిపోయిన తర్వాత మళ్ళీ అవుట్డోర్ షూట్ తీసుకెళ్ళాడా, పైన ఎండ, కిందేమో రాళ్ళు, ఓకే. లిటరల్గా ఫ్రై అయిపోయాం. ఇంక మొత్తం ఎండ దెబ్బకి వడదెబ్బకి తగిలి గట్టిగా ఫ్రై అయిపోయారు ఇక. ఇందులో కొన్ని షాట్లు ఉంటాయి లిటరల్గా టెన్షన్ పడాలి, చెమటలు రావాలనే షాట్లు ఉంటాయి. అది నేను పడకపోయినా వచ్చేసా లిటరల్గా ఎండ వల్ల. సో నేను ఫస్ట్ ఎండకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, తర్వాత బాధపడాలి. టూ మచ్ ఎండ అయిపోయిందన్న. మీకు ఈ జర్నీలో ఎలా అనిపించింది చెప్పండి. ఓవరాల్గా ఇట్ వాజ్ నైస్ జర్నీ. సో మా డైరెక్టర్ గారితో కానీ మాకు యాక్టర్స్, హీరో అండ్ ఇంకో హీరోయిన్, సో ఇది మేము ఒక వర్క్ చేస్తూ ఒక ఫ్యామిలీలో అయిపోయింది చెప్పాలంటే. మూమెంట్ చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. మీకు మ్యామ్? యా ఆబ్వియస్లీ ఐ ఫెల్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మోస్ట్లీ ఇది ఏంటంటే ఐ డోంట్ ఫీల్ ఏదో అంటే మనం వర్క్ చేసాము, ఒక ప్రాజెక్ట్ చేసాము అలా కాదు. ఇట్ బికేమ్ లైక్ మై ఫ్యామిలీ, లైక్ ట్రూలీ ఏమంటారు ట్రూ హార్టెడ్ సోల్స్ అంటాం కదా, సో ఇట్ బికేమ్ లైక్ దట్.